నమస్కారం. కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైళ్ల హాల్టింగ్స్ విషయంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కోవిడ్ సమయంలో రైళ్ల హాల్టింగ్స్ని నిలుపుదల చేయడం, తదుపరి కొన్ని రైళ్లు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం, అవి మాత్రమే ఇప్పుడు ప్రయాణాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ముఖ్యమైనటువంటి రైళ్లు తిరుమల, అదేవిధంగా సర్కారు, సింహాద్రి ఎక్స్ప్రెస్ ఇలాంటివి ఏవైతే ముఖ్యమైన రైళ్లు కొవ్వూరులో ఆగట్లేదు, అందువల్ల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన గౌరవ రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు ఈ విషయంలో తీవ్రంగా ప్రయత్నం చేయడం జరిగింది. రైల్వే జీఎంని, అలాగే రైల్వే కేంద్ర మంత్రివర్యులను కూడా పురంధరేశ్వరి గారు కలిసిన తర్వాత కొవ్వూరు యొక్క ప్రాధాన్యతను తెలియజేయడం, కొవ్వూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు పడుతున్న ఇబ్బందులను సంబంధిత అధికారికి, అదేవిధంగా మంత్రివర్యులకి తెలియజేసిన తర్వాత నిన్న 2 రైళ్లకు రైల్వే శాఖ వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి తిరుమల ఎక్స్ప్రెస్, రెండవది విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్. ఈ రెండింటికి కూడా కొవ్వూరు రైల్వే స్టేషన్లో హాల్టింగ్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను మన గౌరవ ఎంపీ శ్రీమతి పురంధరేశ్వరి గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొవ్వూరు రైల్వే స్టేషన్లో హాల్టింగ్స్ రావాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు. చాలా విధాలుగా వారు కృషి చేయడం జరిగింది. వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా మరొక విషయం తెలియజేస్తూ ఉన్నాను. అతి కొద్ది రోజుల్లోనే ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి సర్కార్ ఎక్స్ప్రెస్, సింహాద్రి ఎక్స్ప్రెస్, అలాగే తిరుపతికి వెళ్ళేటువంటి కాకినాడ నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్ను కూడా కొవ్వూరు రైల్వే స్టేషన్లో నిలుపుదల చేసేటట్లు మన పురంధరేశ్వరి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ 3 రైళ్లు కూడా కొవ్వూరు రైల్వే స్టేషన్లో హాల్టింగ్స్ వస్తుందని చెప్పి మీరెవరో ఆందోళన చెందవద్దని, రాబోయే రోజుల్లో మన ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, రాజమండ్రి నుంచి భీమవరం వరకు కూడా ఒక ప్యాసింజర్ రైలు రావాలని చెప్పి ఇప్పుడు భీమవరం నుంచి నిర్దోళ వరకు మాత్రమే వస్తూ ఉంది. దాన్ని రాజమండ్రి వరకు కూడా పొడిగించాలని చెప్పి మేము కోరడం జరిగింది. పురంధరేశ్వరి గారు కూడా ఆ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా మనం తెలియజేసినటువంటి అత్యవసరమైనటువంటి రైళ్లను కొవ్వూరు రైల్వే స్టేషన్లో నిలుపుదల చేయడానికి అన్ని మార్గాలు కూడా సుమగం అవుతున్నాయి. తప్పకుండా ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.